ఓంకారేశ్వరి, నిహారిక. ఏ ఆపమ్మని సాంగ్ పాడమన్నానా అటెండెన్స్ చెప్పమన్నానా? అయ్యో మేడం నాకు సాంగ్ పాడమన్నట్టు అనిపించింది. సరేలే కూర్చో. నారాయణమ్మ, ప్రణతి, దీక్షిత, లలిత. లలిత అమ్మ, లలిత నిన్నేనమ్మ పిలిచేది. అయ్యో మేడం నన్నే నాకు రాగాను మేడం చెప్తున్నా. ఏ ఆపమ్మ, నేను ఫార్ములా చెప్పమన్నానా అటెండెన్స్ చెప్పమన్నానా? అయ్యో మేడం ఫార్ములా చెప్పమన్నట్టు అనిపించింది. సరేలే కూర్చో. ఎస్ మేడం. నేను నిన్న టేబుల్స్ ఫార్ములాస్ నేర్చుకోమని చెప్పాను కదా పిల్లలు, మరి నేర్చుకొచ్చారా? అమ్మ నందిని లేచి 3 టేబుల్స్ చెప్పమ్మా. 3 1 3 3 2 6 3 3 9 3 4 12. నేను అటెండెన్స్ చెప్పమన్నానా లేకుంటే సాంగ్ పాడమన్నానా? మేడం నేను టేబుల్స్ వేసుకుంటుంటే మా మమ్మీ వచ్చి టీవీ ఆన్ చేసి కార్తీక దీపం చేయగా పెట్టింది, అది ఇది కలిపి వచ్చేసింది. సరేలే కూర్చో. అమ్మ నారాయణమ్మ లేచి a² + b² ఎంత అమ్మా? సరేలే కూర్చో. ఏం లేదమ్మా కూర్చో. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆపండమ్మా మీ గోల. లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 80 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 9 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా. అమ్మ నారాయణమ్మ లేచి చెప్పు. మేడం నాకు ఫార్ములాస్ రావు మేడం. సరేలే కూర్చో. అమ్మ దీక్షిత ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా చెప్పమ్మా. వెరీ గుడ్ కూర్చో. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ L × B కాబట్టి 2 8 ఎంత అమ్మా? నిహారిక లేచి చెప్పు. మేడం నాకు టేబుల్స్ రావు మేడం, ఎంత నేర్చుకున్నా బుర్రకి ఎక్కట్లేదు మేడం. సరేలే కూర్చో. అమ్మ గాయత్రి లేచి చెప్పమ్మా. వెరీ గుడ్ చూసి నేర్చుకోండి. కూర్చో. ఈ రోజు మనం ఏరియా ఆఫ్ ది పిరమిడ్ చాప్టర్ చెప్పుకుందాం. ఈ రోజు అంటే కూర్చుంటారమ్మా, మరి ప్రతిరోజు ఏం చేస్తారమ్మా? ఆ ఎగ్జామ్స్ అప్పుడు ఈ ఎగ్జామ్స్ అప్పుడు కాదమ్మా నేర్చుకునేది, ఎప్పటికప్పుడే నేర్చుకోవాలి. సరేలే కూర్చో. సరేలే ఏడవండి. ఏడవమంటే అర్థం అది కాదమ్మా నేర్చుకోమని. సరేలే కూర్చో. ఈ రోజు మనం ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ నేర్చుకుందాం. నాకు ఫార్ములాస్ రావు మేడం. నేర్చుకోమని చెప్పాను కదా. అది ఎన్నిసార్లు నేర్చుకున్నా బుర్రకి ఎక్కడం లేదు. సరేలే కూర్చో. ఏందమ్మా నీ గోల? నాకు టేబుల్స్ సరిగ్గా రావు టీచర్. అయినా టేబుల్స్ కి దానికి సంబంధం ఏముందమ్మా? ఫైండ్ ద స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నారు కదా టీచర్. సరేలే కూర్చో. నేను ఒక మాట చెప్తా వింటారా? సరేలే కూర్చో. మ్యాథ్స్ సబ్జెక్ట్ రాకపోతే టేబుల్స్ ఫార్ములాస్ రావు.